Hello, AI champions. Welcome to day two of my 100 days AI tools challenge. So, yesterday we saw chart PDF, how to chart with your documents and save hours of reading, right? So, today we will explore something even more powerful. Guess what? It's about prompts, right? Because the way you talk to AI decides how powerful the output will be. సో జనరల్గా మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసినప్పుడు మన లాంగ్వేజ్ అనేది మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తే రిప్లై కూడా అలానే ఉంటుంది, రైట్? అంటే హ్యూమన్స్ మనం కమ్యూనికేట్ చేయడానికి హ్యూమన్ కమ్యూనికేషన్ ఒక లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్. అంటే నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, మీతో కమ్యూనికేట్ అవుతున్నాను. సేమ్ వే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అని, హిందీ అని అలా. సో హ్యూమన్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ విత్ హ్యూమన్ లాంగ్వేజ్. సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఏఐ, ఓకే, సో ఈ ఏఐ టూల్స్తో మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ప్రాంప్ట్ అనేది రావాలి. సో ప్రాంప్ట్స్ మోర్ పవర్ఫుల్. సో ఎందుకు మోర్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్ అంటే, మీకు ప్రాంప్ట్ ఇవ్వడం తెలియకుంటే దెన్ రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రమ్ ఏఐ నుంచి. సో జనరలైజ్డ్గా ఇచ్చే కంటే ప్రాంప్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రాంప్ట్స్ అనేది మనం ఎలా ఇవ్వాలి అంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా రావాలా? మనం డే టు డే చేసే వీడియోస్ క్రియేషన్ కానీ, ఇమేజ్ క్రియేషన్స్ కానీ ఇది అవసరమా అంటే, సో దానికి సపరేట్ టూల్స్ ఉన్నాయి. సో దాని గురించే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ. సో ఏంటంటే అది జస్ట్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయడం. సో ఇది జస్ట్ ప్రాంప్ట్ ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేస్తాం కదా. సో బేసిక్ ప్రాంప్ట్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ పోయం అబౌట్ ఫ్రెండ్షిప్, ఇది జనరల్గా ఉంటుంది. బట్ అలా కాకుండా స్పెసిఫిక్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, రైట్ ఏ 4 లైన్ తెలుగు పోయం అబౌట్ ఫాదర్స్ లవ్ ఇన్ క్లాసికల్ స్టైల్, అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది చాలా క్లియర్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏ అనేది మనకు రిజల్ట్ ఇస్తుంది. సో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సపరేట్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రాంప్ట్స్కి చాలామందికి ఉన్న ఫేర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ చూస్తున్నాం మనం. సో నానో బనానా వచ్చింది, లేకుంటే వియో3లో వీడియోస్, జెమిని వియో3లో వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రాంప్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక క్వశ్చన్ అందరికీ కదా. సో మీరు ఎక్కడ కానీ ప్రాంప్ట్స్ గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క టూల్ మీకు ఐడియా ఉంటాయి. సో ఆ టూల్ నేమే ప్రాంప్ట్ కౌబాయ్. సో ప్రాంప్ట్ కౌబాయ్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో ఇంకొకటి మీకు ఇక్కడ ఐడియా ఉండాల్సింది ఏంటంటే, బేసిక్ ప్రాంప్ట్, జేసన్ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్. అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. సో దీంట్లో బేసిక్ ప్రాంప్ట్ ఏంటంటే జస్ట్ ప్లెయిన్ నేచురల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం జస్ట్ ఏమంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, క్రియేట్ ఎ వీడియో ఆఫ్ సన్ రైజ్ అట్ ద బీచ్. ఇది ఒక జస్ట్ బేసిక్ ప్రాంప్ట్. బట్ దాన్ని జేసన్ స్టైల్ ప్రాంప్ట్లో ఇస్తాం. జేసన్ స్టైల్ ప్రాంప్ట్ అంటే స్ట్రక్చర్డ్గా ఉంటుంది అనమాట. సో జేసన్ స్టైల్లో ఉంటుంది. సో ఏఐ టూల్స్కి బేసిక్ ప్రాంప్ట్ కంటే ఇలా జేసన్ స్టైల్ ప్రాంప్ట్ ఇస్తే పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే కంపల్సరీగా మనం జేసన్ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో ఇది స్పెసిఫిక్గా మీరు ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు కానీ, వీడియో క్రియేట్ చేసినప్పుడు కానీ ఈ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. బట్ ఈ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్ మనం రాయాలి అనుకుంటే అది డిఫికల్ట్ జాబ్, అవునా. సో మనం ఈ స్టైల్లో ఈ సీన్ ఎలా ఉండాలి, కెమెరా పొజిషన్ ఎట్లా ఉండాలి, స్టైల్ ఎట్లా ఉండాలి, డ్యూరేషన్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానికోసమని మనం ఏం చేస్తున్నామంటే టూల్స్ని వాడుతున్నాం. సో అది ప్రాంప్ట్ కౌబాయ్. సో ప్రాంప్ట్ కౌబాయ్ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటుంది. సో టైం సేవరు, జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, దాని రిలేటెడ్ ప్రాంప్ట్ని జనరేట్ చేస్తుంది. రిమెంబర్, ప్రాంప్ట్ కౌబాయ్ అనేది వీడియో క్రియేట్ చేయదు, ఇమేజ్ క్రియేట్ చేయదు, ఓన్లీ జస్ట్ ప్రాంప్ట్ మనకి ఇస్తుంది. మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ప్రాంప్ట్. అంటే మీరు చాట్ జీపీటీ కానీ లేకుంటే పర్ఫ్లెక్సిటీ కానీ ఇచ్చి కూడా మెటా ప్రాంప్టింగ్ అంటాం, ఇచ్చి తీసుకోవచ్చు. బట్ ఇది ఇచ్చే అంత క్లారిటీ ఆ టూల్స్ ఇవ్వవు. అందుకని ఇది సపరేట్, డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ప్రాంప్టింగ్ పర్పస్. ఓకే, ప్రాంప్ట్ కౌబాయ్. సో దీన్ని ఎట్లా జస్ట్ వాడతామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేసి ప్రాంప్ట్ కౌబాయ్ అని ఇస్తున్నాను. ఓకే, ప్రాంప్ట్ కౌబాయ్. సో జస్ట్ ఓపెన్ ఇట్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడొచ్చు. స్టాండర్డ్ ప్రాంప్ట్ అని, సో స్టాండర్డ్ ప్రాంప్ట్ అని, లేకుంటే ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు రీజనింగ్ ప్రాంప్ట్ అని, డీప్ రీసెర్చ్ ప్రాంప్ట్, కస్టమ్ జీపీటీ ఏజెంట్ ప్రాంప్ట్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్
చాట్ జీపీటీలో కస్టమ్ జీపీటీ ప్రాంప్ట్ కస్టమ్ జీపీటీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ప్రాంప్ట్ తీసుకోవచ్చు. అది మనం చూద్దాం వీడియోస్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ VO3 వీడియో ప్రాంప్ట్. సో ఇది సెలెక్ట్ చేసి ఆ ప్రాంప్ట్ అడుగుతారనమాట అంతే. సో జస్ట్ ర్యాండమ్‌గా జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. సో స్టాండర్డ్ ప్రాంప్ట్ అంటే సో మీకు జస్ట్ బేసిక్‌గా ఎలాంటి ప్రాంప్ట్స్ కావాలంటే ఆ ప్రాంప్ట్ రిలేటెడ్‌గా మీరు ఇక్కడ టైప్ చేస్తే ఆ ప్రాంప్ట్‌ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద VO3 తీసుకుంటాను. సో నాకు ఏమడుగుతున్నానంటే టర్న్ యువర్ లేజీ ప్రాంప్ట్స్ ఇంటూ గ్రేట్ వన్స్. ఓకే. సో VO3 వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో. దానికోసం నాకు ఒక ప్రాంప్ట్ కావాలి. సో సింపుల్ నీడ్ ఏ ప్రాంప్ట్. సో ఎగ్జాంపుల్‌గా నేను ఇన్ ఏ విలేజ్ ఫాదర్ జస్ట్ ఐ యామ్ రైటింగ్ లైక్ దిస్. ఓకే. ఏజ్ మేబీ 70 ఇయర్స్. ఓకే. 70 ఇయర్స్ ఓల్డ్ అండ్ డాటర్ మేబీ 16 ఇయర్స్ ఓల్డ్. రాండమ్ ఇంగ్లీష్ మేబీ రాండమ్ ఇన్ లోకల్ ఇంగ్లీష్. ఓకే. ఐమ్ జస్ట్ రైటింగ్ లైక్ దిస్. సో మనం ఎలాగైతే థింక్ చేస్తున్నామో జస్ట్ దాన్ని నేను ఒక ప్రాంప్ట్ రూపంలో ఇక్కడ ఇస్తున్నా అంతే. నీడ్ ఏ ప్రాంప్ట్ ఇన్ ఏ విలేజ్ ఫాదర్ అండ్ డాటర్ రాండమ్ లోకల్ ఇంగ్లీష్ డిస్కషన్. మేబీ రాండమ్ డిస్కషన్ యూ కెన్ రైట్ లైక్ దిస్ డిస్కషన్ ఇన్ లోకల్ ఇంగ్లీష్. ఓకే. బట్ ఈ ప్రాంప్ట్ దేనికోసం అడుగుతున్నా? VO3కి అడుగుతున్నా. ఓకే. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం. చూడండి ఇప్పుడు మ్యాజిక్ అంటే ఇది పర్ఫెక్ట్‌గా జేసన్ స్టైల్ ఆఫ్ ప్రాంప్టింగ్‌ని మనకిస్తుంది. సో మనం రాయాల్సిన అవసరం లేదు. సో పర్ఫెక్ట్‌గా జేసన్ స్టైల్ ఆఫ్ ప్రాంప్టింగ్ మీకిచ్చింది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ప్రాంప్ట్. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ కాపీ చేస్తాం అంతే ఈ ప్రాంప్ట్‌ని. సో సూపర్ పవర్‌ఫుల్ ప్రాంప్ట్. సో ఈ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్ మీకు ఈవెన్ చాట్ జీపీటీ కూడా ఇవ్వదు. ఇలాంటి ప్రాంప్ట్ జస్ట్ లేజీ ప్రాంప్ట్ ఇట్లా అడిగారనుకోండి. ఈ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్ చాట్ జీపీటీ కూడా ఇవ్వదు. సో ఇంకా ఇక్కడ అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇంకా మీరు ఈ ప్రాంప్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే గూడా, సో ఇక్కడ మీకు వాట్ స్పెసిఫిక్ రీజనల్ ఆర్ లోకల్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంకా స్పెసిఫిక్ అడుగుతుంది. మేబీ ఇండియన్ ఇంగ్లీష్ కావాలంటే జస్ట్ ఎగ్జాంపుల్ గూడా మీరు ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇండియన్ ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేశా. అంటే లోకల్ ఇంగ్లీషు వేరియేషన్ నాకు ఇండియన్ ఇంగ్లీష్ కావాలి. అండ్ కన్వర్జేషన్ కంటెక్స్ట్ ఏం కావాలి. సో దీంట్లో మేబీ ఫ్యామిలీ ట్రెడిషన్సా లేకపోతే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్లానా డైలీ విలేజ్ లైఫ్ ఛాలెంజెసా. సో మేబీ డైలీ విలేజ్ లైఫ్ ఛాలెంజెస్ తీసుకుంటున్నాను నేను ఎక్కడి నుంచి. అండ్ టోన్ అండ్ రిలేషన్షిప్ డైనమిక్స్. సో టోన్ ఎలాంటి టోన్ కావాలి. మేబీ లైక్ స్లైట్ ట్రెడిషనల్ విత్ ఇక్కడ జస్ట్ రెస్పెక్ట్ఫుల్ బట్ విత్ సమ్ టెన్షన్. ఓకే. నేను ఇది తీసుకుంటాను. అంటే మీరు ఈ ప్రాంప్ట్ ఇంకా ఎఫెక్టివ్‌గా కావాలి అనుకుంటే, ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా దీనైనా కాపీ చేయొచ్చు. సో నేను ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చి నేనేమంటానంటే కింద ఇంప్రూవ్ ప్రాంప్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తాను. సో ఇంప్రూవ్ ప్రాంప్ట్ అన్నప్పుడు ఈ ప్రాంప్ట్ అనేది మళ్ళా రీరైట్ చేస్తుంది. చూడండి రీరైట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన ఇన్‌పుట్స్. దీన్ని జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాపీ చేస్తాం. సో కంప్లీట్‌గా ప్రాంప్ట్ క్రియేట్ అయింది. నేనేం చేస్తున్నా దీన్ని జస్ట్ కాపీ చేసి ఈ ప్రాంప్ట్‌ని. సో నేనిప్పుడు జస్ట్ గూగుల్ జెమినీ ఏఐ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో గూగుల్ జెమినీ ఓపెన్ చేసి, ఈ గూగుల్ జెమినీకి డైరెక్ట్‌గా మనం ఏమంటే ఆల్రెడీ నేను లాగిన్‌లో ఉన్నాను ఇక్కడ. సో అంటే డిఫాల్ట్‌గా లాగిన్‌లోకెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు క్రియేట్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నానో బనానా ఇది కదా! క్రియేట్ ఇమేజ్ చేయొచ్చు. లేకుంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు గో విత్ క్రియేట్ వీడియో. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ వీడియో అండ్ దెన్ పేస్ట్ దట్ ప్రాంప్ట్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఎంటర్. సో ఇది జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ కౌబాయ్‌లో చూస్తే ఇట్లా మీరిచ్చిన ప్రాంప్ట్స్ అన్నీ కూడా మీకు అగైన్ హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంది. మీరు చూడొచ్చు నాకు ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ అన్నీ ఇక్కడ సైడ్‌లో ఉన్నాయి. ఇంతకుముందు నేను వాడినవన్నీ. అండ్ సీ ఈ ప్రాంప్ట్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కదా! సో మీరు నెక్స్ట్ న్యూ ప్రాంప్ట్ ఇస్తారు. న్యూ ప్రాంప్ట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ కస్టమ్ జీపీటీ క్రియేట్ చేయాలన్నా, లేకుంటే ఈవెన్ స్టాండర్డ్ ప్రాంప్ట్ కూడా జస్ట్ రెగ్యులర్ ప్రాంప్ట్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నీడ్
a prompt for 30 days, maybe like health plan tips. ఓకే, ఇలా ఇచ్చారనుకోండి. ఇది జస్ట్ నేనేమడుగుతున్నా అంటే స్టాండర్డ్ ప్రాంప్ట్ చూడండి ఎలా జనరేట్ చేస్తుంది. సో వెరీ స్టాండర్డ్ ప్రాంప్ట్. సో దాన్ని ఆ సిచ్యువేషను, ఆ టాస్క్ ఏంటి, అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, సో ఎవ్రీథింగ్ ఇది స్టెప్ బై స్టెప్ని మనకి ఇస్తుంది అనమాట. సో అగైన్ ప్రాంప్ట్ కౌబాయ్ అనేది మనకు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ జనరేట్ చేయదు. జస్ట్ ప్రాంప్ట్స్ అనేది పర్ఫెక్ట్ ప్రాంప్ట్స్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. యూ కెన్ గో అండ్ సీ నౌ దిస్ వీడియో అనేది ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చాం కదా ప్రాంప్ట్ జెమినీకి. సో ఇది వీడియో జనరేట్ అవుతుంది. సో ఇట్ టేక్స్ 1 or 2 minutes అనమాట. సో వీడియో జనరేట్ అయినాక ఇక్కడ నుంచి మనం వీడియో చూడొచ్చు అనమాట. సో మీరు ఒకసారి జస్ట్ చెక్ చేయండి. కంపేరింగ్ విత్ చాట్ జీపీటీ కానీ, లేకుంటే పర్ప్లెక్సిటీ కానీ, లేకపోతే డీప్ సీక్ కానీ, మెటా కానీ, వీటిలో అన్నిట్లో మీరు ఒకసారి ప్రాంప్ట్స్ ఇచ్చి చూడండి. అండ్ సేమ్ థింగ్ just check with prompt cowboy, then you will get idea the difference. Okay, see the now video it generated. These economic struggles, they are not new, my child. We have faced them for generations. But things are changing, Papa. These economic struggles, See now, they are not you can new, my download child. this We have faced them for generations. and then But just things play are from These here. economic struggles, these economic struggles, my child. They are not new. We have faced them for generations. We have faced them for generations. So I'm just playing Changing, both Papa. actually. So you can just These either stop this and then play whatever you downloaded. You got it right. This is how actually you can do it. సో సింపుల్గా మీరు ప్రాంప్ట్స్ని ప్రాంప్ట్ కౌబాయ్ నుంచి డైరెక్ట్గా ప్రాంప్ట్ జనరేట్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు ఏ ప్రాంప్ట్ అయినా లైక్ కస్టమ్ జీపీటీకి అయితే ఇంకా సూపర్ క్లారిటీ వస్తుంది. సో కస్టమ్ జీపీటీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను దాని గురించి. బట్ జస్ట్ ప్రాంప్ట్ కౌబాయ్ని వాడడం జస్ట్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే దీంట్లో పవర్ఫుల్ ప్రాంప్టింగ్ ఇస్తుంది. సో అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను దీన్ని. అండ్ వన్స్ అగైన్, సో ఈ 100 days జర్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి కాబట్టి సో మీరు ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్. ఓకే, సో జస్ట్ రికమెండ్ చేయండి. ఓకే, దట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. దెన్ మళ్ళీ మనము ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. సో టుమారో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కొంచెం పవర్ఫుల్ వీడియోసే ఉంటాయి. సో ప్రాంప్ట్ మీకు ఐడియా ఉందంటే నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.